రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు ప్రియులారా. దేవుడు మరి కొద్ది కాలాన్ని ఇచ్చాడు. ప్రతి ఉదయమైన దేవుని వాక్యం ధ్యానించడం నిజంగా మనకు ఎంతో గొప్ప భాగ్యం. దేవాది దేవుడు మనల్ని ఇప్పటి వరకు ఎంతో క్షేమంగా కాపాడి ఉన్నాడు, మరి కాపాడుతున్నాడు. అనేక ప్రయాణాల్లో భయంకరమైనటువంటి ప్రమాదాల నుంచి దేవుడు తప్పిస్తూ క్షేమంగా కాపాడుతున్నాడు. అలాంటి దేవాతి దేవునికి మనం ఎల్లప్పుడూ థ్యాంక్స్ గివింగ్ చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి. ప్రియులారా, యేసు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత 40 రోజులు భూమి మీద శిష్యులకు అగపడ్డాడు. భూమి మీద ఉన్నాడు అంటే మరణాన్ని గెలిచి లేచిన తర్వాత 40 రోజులు ఉన్నాడు భూమి మీద. ఆయన 11 సార్లు శిష్యులకు కనిపించాడు. ఒకసారి ఆయన ఆహరణమై వెళ్తా ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలను అక్కడున్న కొందరు శిష్యులకు చెప్పాడు. కొందరు స్త్రీలు కూడా ఉన్నారు. వారితో ఏం చెప్పాడంటే 8వ వచనంలో, అపోస్తుల కార్యము, ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోని యూదయ సమరయ దేశములందంతటను బూదిగంతం వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభువారు వారికి చెప్పింది ఏంటంటే, తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకొనడి అని వారితో చెప్పాడు యేసు ప్రభువు. 4వ వచనంలో ఉంటుంది, ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని అన్నాడు. కాబట్టి కనిపెట్టాలంటే ఎప్పుడు ప్రార్థనలోనే కనిపెట్టడం జరుగుతుంది. ప్రార్థిస్తున్నప్పుడే దేవుని వాగ్దానం ఏదైతే చేశాడో అది పొందుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోవేలు ప్రవక్తతో దేవుడు చెప్పాడు, అంత్యదినములో మనుషులందరి మీద నేను ఆత్మను కుమ్మరిస్తానని అంటాడు. యవనులు దర్శనం చూస్తారు, వృద్ధులు కలలు కంటారని చెప్తాడు. ఆ వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం కోసం కనిపెట్టుకోమని ప్రభువారు వారికి చెప్పినప్పుడు మరి 12 మంది శిష్యులు ఇంకా కొంతమంది స్త్రీలు కూడా వారితో ఉన్నట్లు మనం చూస్తాం. ఇక్కడ చెప్పబోయే విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ కోసం వీరందరూ ప్రార్థన చేశారు. దేవుని ఆత్మ నింపుదల కోసం శిష్యులు, కొంతమంది మరి స్త్రీలు కూడా ఉన్నారు. దాదాపు 120 మంది ఒక మేడగదిలో పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ప్రార్థన చేసినప్పుడు పెంతెకొస్తు దినమందు వారు దేవుని ఆత్మతో నింపబడ్డారు. 10వ రోజున వారు ప్రార్థన మొదలుపెట్టిన 10వ రోజున, పెంతెకొస్తు పండగ రోజున వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆ నింపబడిన సమయంలో వారికి కలిగిన ఒక గొప్ప అనుభవం ఏందంటే, 4వ వచనంలో, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము కింద ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 8వ వచనంలో, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే, ఇదేమి. చూడండి, భాషలతో మాట్లాడేటప్పుడు అది అర్థమయ్యేటువంటి శక్తిని దేవుడు ఇస్తాడు. అర్థం కాని భాష ఏం మాట్లాడటం లేదు. కాబట్టి భాషలతో మాట్లాడేటప్పుడు దేవుడు మనకి ఎదుటి వారికి అర్థమయ్యేటట్లే మాట్లాడిస్తాడు, అర్థం చేసుకునేటట్లు, లేకపోతే అర్థం చెప్పేవాళ్ళని లేపుతాడు. కాబట్టి ప్రేమ గమనించాలి, దేవుని ఆత్మ నింపుదల కలిగినప్పుడు వారు పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నారు. తద్వారా పేతురు లేచి వాక్యం చెప్పినప్పుడు 3000 మంది రక్షించబడ్డారు, 3000 మంది మారు మనసు పొందారు. కాబట్టి ప్రార్థన యొక్క శక్తి చూడండి, వారి ఆత్మతో నింపుదల కలగటమే కాకుండా పేతురు అద్భుతంగా లేచి వాక్యం చెప్పారు. ఆయన వాక్యం అన్నవారు అనేక మంది, 3000 మంది మొట్టమొదటి సంఘంలో చేర్చబడ్డారు. ఆది సంఘం అదే పిలువబడతాయి. ఆది సంఘం ఏర్పడ్డదంటే అది ప్రార్థన ద్వారానే ఏర్పడ్డది. ప్రియమైన దేవుని యేసు ప్రభువారు, శిష్యులు, తర్వాత సంఘం, ఒక క్రమం చూడండి ప్రియులారా. కాబట్టి మరి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పగా ఉంది. అందుకని ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటాను. వారు నా నామములు ఏది అడిగితే అది వారికి నేను ఇస్తానని చెప్పాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంత ముఖ్యమో చూడండి. అందుకని అన్ని దినాల్లో మనం ఉండం. ఈ యొక్క పెంతెకొస్తు అనుభవం ప్రతి వారిలో ఉండాలి. ప్రతి వారు పరిశుద్ధాత్మ గురించి ప్రార్థించే వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి మనం. అప్పుడే పరిచర్య గొప్పగా చేయగలుగుతాం. అప్పుడే అనేక మందికి సువార్తను చెప్పగలుగుతాం. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగి. అంతేకాదు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన శక్తి నొందేదరు అంటే మనం బూదిగంతం వరకు కూడా మనం అనేక మందికి సాక్షులుగా ఉండగలుగుతాం. అది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించాలి, ప్రార్థన శక్తి కలిగి ఉండాలి, కనిపెట్టాలి ప్రభు పాదాలు. అప్పుడే దేవుడు మనకు కావాల్సిన విషయాన్ని బయలుపరుస్తాడు.
మనతో మాట్లాడతాడు. అలాంటి ప్రార్థన అనుభవాన్ని మనం కూడా కలిగి ఉందాం మన జీవితంలో. తద్వారా దేవుని యొక్క కృప పొందుకుని అనేక మంది ప్రభు వద్దకు చేర్చబడేటట్లు మనం కూడా ప్రయత్నించేద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగా. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, ప్రభు వందనాలు చెల్లిస్తున్నాం. వాళ్ళనాడు పెంతుకొస్తూ పండగ రోజున వారు చేసిన ప్రార్థన ఆలకించి పరిశుద్ధాత్మ వారి మీదకి నాలుకలు విభాజింపబడి వచ్చినప్పుడు, పేతురు లేచి వాక్యం చెప్పినప్పుడు 3000 మంది మారు మనసు. అలాంటి శక్తివంతమైన ప్రార్థనను మాకును దయచేయండి ప్రభు, సహాయం చేయండి. నేటి దినాల్లో దాదాపు మా భారతదేశంలో 140 కోట్ల మంది పైనే ఉన్నారు ప్రభు. వారందరూ రక్షించబడాలంటే అలాంటి ప్రార్థన ఎంతైనా అవసరమైంది ప్రభు. అలాంటి ప్రార్థనాత్మను మా మీద దింపండి, సహాయం చేయండి. తోడు ఉంచి మమ్మల్ని బలపరిచి ప్రార్థనాత్మను నింపమని, పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున వీటిని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరమనుకుని సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించు. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరే కొత్త కాలాన్ని కలుసుకున్నాం. ప్రభు దేవుని కృప, దయ, కనికరం మీ మీద ఉండును. గాడ్ బ్లెస్ యు ఆల్.